హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు రవ్వ లడ్డూని ప్రిపరేషన్ అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు 1 కప్పు రవ్వ అనేది తీసుకున్నానండి. సో దీన్ని కాస్త వేపుకోవాలి. సో గోల్డెన్ బ్రౌన్గా వచ్చేలాగా వేపుకున్న తర్వాత సో దాంట్లో నేను ముందుగానే తురిమి పెట్టుకున్న కొబ్బరిని యాడ్ చేసుకున్నానండి. సో ఆ కొబ్బరిని కూడా ఇలా వేపేసుకున్నాను. రవ్వ ప్లస్ కొబ్బరి 2 కూడా వేపేసుకున్నాను. ఓకేనా? సో ఇలా కొంచెం గోల్డిష్ కలర్లో వచ్చేలాగా వేపేసుకొని సైడ్లో పెట్టేసుకున్నాను. సో దీని తర్వాత సో వేగిపోయింది కదా. సో దీంట్లోకి నేను చూపిస్తున్నాను కదా, ఈ కాజు ప్లస్ కిస్మిస్ ఇవి కూడా 2 వేపేసుకుని అలా సైడ్లో పెట్టేసుకున్నాను. సో మీకు ఇది దీనికి షుగర్ అనేది మీరు సేమ్ క్వాంటిటీ ఆఫ్ షుగర్ అనేది తీసుకోవాలి, 1 కప్. సో దీంట్లో సో ఇలా షుగర్ని నేను ఈ బౌల్లోకి యాడ్ చేసుకుంటున్నాను. అంటే కొద్దిగా 1/2 కప్పు వాటర్ని కూడా దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు. సో అంటే అది కాస్త మునిగేంత వరకు కొద్దిగా చూసుకుంటూ వేసుకుంటే సరిపోతుంది అనమాట. మెల్ట్ అయితే చాలు. సో ఇలా మెల్ట్ అయిపోయింది కదా. సో ఇది నేను కాస్త హీట్ చేసుకుంటున్నాను. హీట్ అయిపోతుంది. సో కొంచెం హీట్ అయిన తర్వాత అంటే మనకి కొంచెం బుడగలు వచ్చే వరకు మనం అలా వేపుకుంటే సరిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ బుడగలు అనేవి వస్తున్నాయి. సో కొద్దిగా తీగపాకం వచ్చే వరకు మనం ఇలా స్టీర్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. సో ఇలా స్టీర్ చేసుకోవడం వల్ల మనకి లడ్డు అనేది మనం చేసుకోవడానికి, ఉండలు చేసుకోవడానికి ఈజీగా అవుతుంది, రోల్ చేసుకోవడానికి. ఓకేనా? సో ఇలా నేను కొంచెం వచ్చింది, ఇంకాస్త కొద్దిగా ఉంటే సరిపోతుంది, ఒక 5 మినిట్స్. బట్ అయిపోయింది ఆల్మోస్ట్. సో నేను తీసేయబోతున్నాను. ఓకేనా? సో ఇలా అయిపోయిందనమాట. సో దగ్గరకు వచ్చింది, తీగ అనేది వస్తుంది అనమాట. దీంట్లో ఇప్పుడు నేను నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా, ఎందుకంటే టేస్ట్గా ఉంటుందని. సో ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకున్నాను కదా, దీంట్లో ఇంకొంచెం నెయ్యి, అంటే మీకు సరిపడినంత మీ ఇష్టం వచ్చినంత నెయ్యి వేసుకోండి, కాస్త ఎక్కువగా. అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది, అరిగిపోతుంది కదా. సో ఇప్పుడు ఏంటంటే దీంట్లో నేను కొబ్బరిని యాడ్ చేసుకుంటున్నాను. సో వేపుకుని పెట్టుకున్నాను కదా, ఆ కొబ్బరిని కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో దీని తర్వాత నేను కాస్త కొద్దిగా స్టీర్ చేసేస్తున్నాను. సో మొత్తం వేసేసుకొని స్టీర్ చేసుకుంటే కనుక మనకు టేస్టీగా ఉంటుంది. సో స్టీర్ చేసుకున్న తర్వాత మనకి దీంట్లోనే కొంచెం ఏంటంటే టేస్ట్ కోసం ఇలాచీ కూడా వేసుకుంటే బాగుంటుంది. సో ఇలాచీ కూడా దాంతోనే వేసేసుకున్నాను, యాడ్ చేసుకున్నాను ఆల్రెడీ. సో చూస్తున్నారు కదా. సో కొంచెం అది దగ్గర పడే వరకు అలా మనం రోల్ చేసుకుంటూ అంటే స్టీర్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? సో ఇప్పుడు రవ్వను కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా వేపుకొని పెట్టుకున్నానని చెప్పాను కదా. సో ఆ రవ్వను కూడా యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం కూడా ఇలా నేను మళ్ళీ స్టీర్ చేసుకుంటున్నాను. సో అయిపోయింది. సో దగ్గరకు వచ్చే వరకు అలా స్టీర్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? సో ఇలా స్టీర్ అయిపోయింది. ఇప్పుడు వీటిని చల్లారాక ఉండలు చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనకి నైట్గా ఉండ చేసుకోవడానికి ఇది సో రెడీ అయిపోయింది కదా. దీంట్లో కొద్దిగా నేను ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను, టేస్ట్ కోసమని వేసేసుకున్నాను. సో ఇప్పుడు ఉండలు చేసేసుకుంటున్నాను. సో అన్ని ఉండల్ని ప్రిపేర్ చేసేసుకుని పెట్టేసుకున్నాను. సో అయిపోయిందండి. సో రెడీ టు సర్వ్. సో జీడిపప్పుని ఇలా అంటించేసుకున్నాను. సో టేస్టీ యమ్మీ లడ్డూలని రెడీ అయిపోయినాయండి. సో మీరు కూడా ఎప్పుడైనా ఇలా రెడీ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.